168 గ్రామాల్లో చేస్తున్నారు. 18 లక్షల ఎకరాల్లో చేస్తున్నారు. రాబోయే రోజుల్లో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేయాలని ముందుకు పోతున్నాం. ప్రకృతి సేద్యంలో డ్రోన్లు కూడా ఉపయోగించవచ్చు. ఏదైతే ఈరోజు మనం వాడే జీవామృతం ఇవన్నీ కూడా డ్రోన్ ద్వారా కొట్టే పరిస్థితి వస్తుంది. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను ఏదైతే ఒక బ్లూ ప్రింట్ తయారు చేశామో దీన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజే మనం చూసాం, ఇప్పుడే మన వాళ్ళు ఇస్తున్నారు, ఒక లిస్ట్ ఇచ్చారు. మొత్తం 45,94,945 మంది రైతులకి మనం డబ్బులు ఇవ్వాల్సి వస్తే టోటల్గా ఈ డబ్బులన్నీ పిఎం కిసాన్ కింద దీని కింద మొత్తం వచ్చినప్పుడు ఇప్పటి వరకు 45,83,684 మంది రైతులకి 99.75% సక్సెస్ఫుల్ గా మీకు డబ్బులు చేరింది. అంటే 0.25% 100%లో. అంటే ఇవన్నీ చూసినప్పుడు డబ్బులు కూడా 99.63% వెళ్ళింది. ఫెయిల్ అయింది 11,261 మాత్రం ఫెయిల్ అయినాయి. దానికి కారణం మీ అకౌంట్స్ మార్చడం, ఇంకా టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం. అది కూడా రేపు మార్నింగ్ అంతా కరెక్ట్ చేసి ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫైనల్గా నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు ఈ కార్యక్రమంలో నేను రాష్ట్రంలో ఉండే ప్రజలందరి సహకారం కోరుతున్నా. సమిక్షేమం ఎంతవరకు వీలైతే అంతవరకు ఇచ్చుకుంటాం, ముందుకు పోతాం. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఇచ్చే సమిక్షేమాన్ని కూడా పగడ్బందీగా ఇస్తాం. చివరి వ్యక్తికి చేరే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అదే మరిగా అభివృద్ధిని పరిగెత్తిస్తాం. ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం. ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. మీ ఆదాయాన్ని పెంచే మార్గాన్ని నిరంతరం ముందుకు తీసుకుపోతాం. మూడో పక్కన సుపరిపాలన, తద్వారా టెక్నాలజీ ఉపయోగిస్తాం. అన్ని రంగాల్లో ఉపయోగిస్తాం. అగ్రిటెక్ ఉపయోగిస్తాం. వ్యవసాయంలో ఎన్ని మెరుగైన పద్ధతులున్నాయో అన్ని తీసుకొస్తాం. ఇంకో పక్క టెక్నాలజీ ఉపయోగించి ఒక దాంట్లో కాకుండా వ్యవసాయం కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ కానీ, ఆరోగ్యం కానీ అన్ని విషయాల్లో ముందు తీసుకెళ్తాం. కానీ రాష్ట్రంలో ఉండే మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మీరందరూ అనునిత్యం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏది మంచి, ఏది చెడు, ఏది చేస్తే షార్ట్ టర్మ్లో, మీడియం టర్మ్లో, లాంగ్ టర్మ్లో మనకు లాభం ఉంటుంది, మన జీవితాలు మెరుగుపడతాయి. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రధానమంత్రి గారు ఉన్నారు, 3వసారి గెలిచారు. గుజరాత్ ఉంది, 5 సార్లు గెలిచారు. 6వసారి కూడా గెలుస్తున్నారు. 6 సార్లు గెలిస్తే దానివల్ల అక్కడ ఒక సమర్థవంతమైన పరిపాలన ద్వారా సుస్థిరమైన అభివృద్ధి జరుగుతూ ఉంది. దానివల్ల లాభపడుతున్నారు. మన పరిస్థితి ఎట్టుందంటే వైకుంఠపాళి మారిగా తయారైంది. నేను పైకి తీసుకెళ్లడం, మళ్ళా ఒకసారి మీరందరూ ఒకసారి మార్చి చూద్దామని మీరు మార్చి చూసి మీరు మళ్ళా కిందికి రావడం, మళ్ళా నేను మిమ్మల్ని పైకి తీసుకుపోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేయడం. కానీ ఒకటే చెప్తున్నాను, మీలో కూడా ఒక చైతన్యం రావాలి. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం అనేది సుస్థిరంగా ఉండాలంటే, సమర్థవంతంగా పనిచేయాలంటే ప్రజా చైతన్యం చాలా ముఖ్యం. ఈరోజు చూడండి, ఒక చిన్న విషయం చెప్తున్నా ఇక్కడ వాళ్ళందరినీ. తిరుపతి వెంకటేశ్వర స్వామి, నాకైతే అనునిత్యం ఆయన తలుచుకొని ఏ పనిన చేస్తాను. 2003 నేను ఆ రోజు చేసిన పనేంటి? ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఆ రోజు తీవ్రవాద సమస్య పని చెయ్యదు, మీరు సమస్యలు సృష్టిస్తున్నారు, సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నారు, మీరు మారండని కోరాను. మారకపోతే కఠినంగా నేను వ్యవహరించాను. ఆ రోజు నా మీద
23 క్లేమోర్ మైన్స్ సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి పోతుంటే ఆ రోజు నా మీద ప్రయోగించారు. ఈ రోజు నేను ఇక్కడ బతికి మీ ముందర మాట్లాడుతున్నానంటే ఆ వెంకటేశ్వర స్వామి పెట్టినటువంటి ప్రాణ భిక్ష అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అలాంటి వెంకటేశ్వర స్వామి యొక్క అపవిత్రత చేసే పరిస్థితికి వచ్చారు. కల్తీ నెయ్యి, దేవుని సేవలన్నీ అపవిత్రం చేశారు. నేను ఒకటే చెప్తున్నాను, రాజకీయాల్లో ఉండే ఏ వ్యక్తి అయినా సరే ఒక పద్ధతి ప్రకారం పనిచేయాలి. నేను హిందువుగా ఉంటాను, కానీ ముస్లిం సోదరుల్ని గౌరవిస్తా, వాళ్ళ సాంప్రదాయాల్ని నేను గౌరవించి వాళ్ళను కూడా ముందుకు తీసుకుపోవడానికి మత సామరస్యాన్ని కాపాడుతాం. వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడం కరెక్ట్ కాదు. క్రిస్టియన్ సోదరులు ఉన్నారు, చర్చలు ఉన్నాయి, వాళ్ళను కూడా గౌరవిస్తా. అదే సమయంలో హిందూ దేవాలయాల యొక్క పవిత్రత కాపాడవలసిన బాధ్యత నా పైన ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి కార్యక్రమాలు చేస్తే అసెంబ్లీలో చర్చకొచ్చి ఇష్టానుసారంగా మాట్లాడతారు, పక్కదారి పట్టించడానికి ఆలోచిస్తారు. కడాన ఈరోజు సుప్రీంకోర్టుకు పోయి ఎవరూ మాట్లాడకూడదంట. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 18, 19లో నేను ముఖ్యమంత్రి,